ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు సాయి మాటగా ఇట్లాగ పలుకుతున్నారండి. బిడ్డా, ఎంతో కాలంగా కష్టాలు తీరలేదని, కష్టాలను తీర్చలేదని నీ సాయి మీదనే అలిగావట, కోపంగా ఉన్నావట. అందుకే ఈరోజు నీ సాయి నీకు ఒక బంపర్ ఆఫర్ని ఇస్తున్నాడట. లక్కీ ఛాన్స్ ఇవ్వబోతున్నాడంట. జాక్పాట్ కొట్టబోతున్నావు బిడ్డ. ఎందుకంటే నీ బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరగబోతుంది. అలాగే నీకు నువ్వు ఊహించని విధంగా కలలో కూడా నువ్వు అనుకోని విధంగా 5 శుభవార్తలను నీ చెవిన వేయబోతున్నాను. ఈరోజు నీ సాయి ఈ శ్రావణ మాసంలో నీ కోసం, నా బిడ్డ కోసం ఈ సాయి ఏరి కోరి తీసుకువస్తున్న కానుక. ఈ కానుకను అందుకో తల్లి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. ఇది నీ సాయి నీ కోసం ఇస్తున్న ఈ శ్రావణ మాసపు కానుక తల్లి. ఈ కానుకతో నీ జీవితం బంగారుమయంలా అయిపోతుంది. నీ జీవితం సుడితిరుగుతుంది. నీ జీవితం ఆనందమయం అయిపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు, జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఇంతకీ బ్యాంక్ బ్యాలెన్సు ఎందుకు పెరుగుతుంది, 5 శుభవార్తలేంటి, ఇంత హ్యాపీగా శుభవార్తని బాబాగారు మన చెవిన వేయబోతున్నారు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. శ్రావణ మాసపు కానుకగా ఏంటో కూడా అర్థమవుతుంది. ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంటే పడింది, మీ చెవున పడింది అంటే అర్థం ఏంటి? బాబాగారు మిమ్మల్ని ఎంచుకున్నారు, మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు, మిమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టే అవకాశాన్ని అస్సలు వదులుకోకండి బిడ్డా. ఎంతో కాలంగా నీ కష్టాలు తీర్చలేదని బాబా నిద్రలేచినప్పటి నుంచి కూడా సాయి సాయి అంటూ నా నామస్మరణతో బతికేస్తున్నావు. ఏ కష్టం వచ్చినా, మనసుకు ఏ కాస్త కలతగా నలతగా అనిపించినా కూడా ముందు గుర్చేస్తున్నది నువ్వే, నా తండ్రి గుర్తొస్తున్నావు. ఏ కష్టం వచ్చినా నీకే చెప్పుకునేదాన్ని, నిన్నే మొరపెట్టుకునేదాన్ని. బాబా, నాకు ఈ కష్టం వచ్చింది, నా కష్టం ఎప్పుడు తీరుస్తావు, ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు అనుకున్న పని ఒకటి కూడా జరగట్లేదు, ఒక శుభకార్యం కూడా చేయలేకపోతున్నాను. నా బ్రతుకు ఎందుకు తండ్రి ఇలా చేశావు? ఒకవైపు నా పరిస్థితి ఇలా ఉంటే, ఇంటి పరిస్థితి ఇంకోలా ఉంటే, పిల్లల పరిస్థితి ఇంకోలా ఉంటే ఏమవ్వాలి? నిన్ను నమ్ముకున్నందుకు ఇదేనా తండ్రి నువ్వు మా మీద చూపిస్తున్న కరుణ అంటూ నిలదీశావు కదా బిడ్డా. నిన్ను నేను చావు కదా. నీ సాయికి అన్నీ కూడా గుర్తే ఉన్నాయి. నువ్వు ఉన్నావా? అసలు సాయి లేడు అన్న మాట కూడా నీ నోట వచ్చింది కదా. అన్నీ కూడా నీ సాయి చెవుల్లో తిరుగుతున్నాయి, మారుమ్రోగుతున్నాయి, ఇంకా ఇలా వినబడుతుంటే ఉన్నాయి. నా బిడ్డ ఎంత కష్టంలో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అని ఒక్క నిమిషం ఆలోచించాను. అందుకే నా బిడ్డ జీవితాన్ని సరిచేయాలని, బాగు చేయాలని, సుడి తిప్పాలని శ్రావణ మాసపు కానుకతో ఈరోజు నీ ముందుకు వచ్చాను తల్లి. అందుకో. అందుకున్నావు అంటే నీ బ్రతుకే బంగారుమయంలా అయిపోతుంది. అదృష్టం నీ వెంట ఉంటుంది. ఎటు చూసినా శుభవార్తలే, ఎటు చూసినా ఆనందాలే. కాబట్టి నీ తండ్రి ఇచ్చిన కానుకని, అందిస్తున్న కానుకను అందుకుంటావు కదూ. జాగ్రత్తగా అందుకో తల్లి. అస్సలు నేలపాలు చేయకు. ఎందుకంటే నీకు ఈ రాబోయే రోజులు ఎలా ఉన్నాయి అంటే ఈ శ్రావణ మాసంతో మొదలవుతుంది. ఈ జీవితం ఇంతకు ముందు శ్రావణ మాసానికి ఒకలా ఉంటే శ్రావణ మాసం తరువాత ఇంకోలా మారబోతుంది నీ జీవితం. ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది తల్లి. నీ జీవితంలో నీకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది. నీ జీవితంలో అనేది కీలక విషయాల్లో అనూహ్యమైన మలుపులు, సానుకూలమైన మార్పుల్ని నువ్వు చూడబోతున్నావు. ఈ శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటో నీకు తెలుసా? చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభకార్యాలు, శుభ ఫలితాలు ఒకదాని వెంట ఒకటిగా నీకు రాబోతున్నాయి.
దాదాపు అన్నీ ఒకేసారి కూడా ఈ 5 రకాల శుభవార్తల రూపంలో నిన్ను పలకరించబోతున్నాయి. సిద్ధంగా ఉండు. ఇది నీలో ఒక నూతనోత్సాహాన్ని నింపుతుంది. ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. ఒక కొత్త జీవితం నా జీవితంలోకి వస్తుందని నువ్వు అనుభూతి చెందుతున్నావు. జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. నీ సాయి తిప్పబోతున్నాడు. చీకట్లన్నీ తొలగిపోయి వెలుగులు ప్రసరించే కాలం తల్లి ఇది. ఈ సాయి నీ జీవితంలోకి కొత్త వెలుగులను తీసుకురాబోతున్నాడు. చీకటినంతటినీ తరిమేస్తున్నాడు. చీకటినంతా తోరదొలుతున్నాడు. ప్రతికూలతలన్నీ తొలగిపోయే జీవితం అనుకూలమైన ఫలితాలు మాత్రమే నీకు వస్తాయి. నీ దరికి చేరుస్తాడు నీ సాయి. సాధారణంగా ఒక శుభవార్త వెంటనే మనసు ఆనందంతో నిండిపోతుంది. అలాంటిది నీకు ఈ శ్రావణ మాసంలో ఒకేసారి 5 రకాల శుభవార్తలను నువ్వు వినబోతున్నావు తల్లి. అలా పెంచటమే కాకుండా నీ ఆత్మవిశ్వాసానికి కూడా ఎంతో అవి ఉపయోగపడతాయి. నేను ఏదైనా చేయగలను, సాధించగలను అన్న ధైర్యం, ధీమా నీలో వస్తాయి. ఈ సాయి ఇవన్నీ కూడా నీలో నింపబోతున్నాడు. ఎన్నాళ్ళు పిరికితనంతో బ్రతికేశావు గదా. నా వల్ల ఏమీ కాదు, నాకు ఏదీ అనుకూలించట్లేదు, నాకు ఏ పని జరగట్లేదు, ఎందుకు బాబా ఇలా అవుతుంది అని నీ జీవితం మీద ఆశ కూడా వదిలేసుకొని బ్రతికేస్తున్నావు కదా తల్లి. అవన్నింటినీ మరిచిపో. ఈరోజు ధైర్యంగా నేను ఏదైనా చేయగలను, సాధించగలను, నా సాయి నా తోడు ఉన్నాడు అన్న ఒక్క గొప్ప ధైర్యం నీకు వస్తుంది. మనోనిబ్బరం నీకు వస్తుంది. ఆత్మస్థైర్యం నీకు వస్తుంది. అంత గుండె ధైర్యంతో నువ్వు ముందడుగు వేయబోతున్నావు. లెక్కేసుకో తల్లి, లెక్కబెట్టుకో. రోజులు ఇలాంటి ఒక 5 అద్భుతమైన శుభవార్తలను, సానుకూల ఫలితాలను ఇప్పుడు నువ్వు అందుకోబోతున్నావు. నీ సాయి నీకు అందించబోతున్నాడు. ఇప్పుడు ఈ క్షణం ఎలాంటి ఏమరపాటు వద్దు, నిర్లక్ష్యం అంతకంటే వద్దు. చేస్తున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టి ఇది నీ భవిష్యత్తుకు మార్చబోతున్న కొన్ని గడియలు, క్షణాలు, నిమిషాలు. జాగ్రత్తగా అయితే నీకు ఏదో ఆస్తులు ఉన్నాయో వాటి వల్ల లాభాలు కలగబోతున్నాయి. అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి అభిమానాన్ని పొందబోతున్నావు. నీ ఊహలు, వేరే అంచనాలు ఎల్లవేళలా కూడా నిజమవుతూ ఉన్నాయి. నీకు అంతా కూడా కలిసి రాబోతుంది తల్లి. ఆ విషయంలోకి వస్తే నీకు ఈ శ్రావణ మాసం నెల నువ్వు వినబోయే మొదటి శుభవార్త ఏమిటంటే నీ ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఒక విషయం. ఈ శ్రావణ మాసం తరువాత నీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరగబోతుంది. ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగబోతున్నాయి. నువ్వు ఊహించని మార్గాలన్నీ కూడా డబ్బు నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది, నిన్ను చేరబోతుంది. నీ బ్యాంకు బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో బాబా నేను కనీసం ఒక్క 1000 రూపాయలు, 5000, 10,000 కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్లో నేను పొదుపు చేసుకోలేకపోతున్నాను అని బాధపడవు కదా. అలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఈరోజు విపరీతంగా పెరిగే అవకాశం వచ్చింది బిడ్డ. ఉద్యోగంలో చేస్తున్న బిడ్డలు అయితే ఖచ్చితంగా పెరుగుదల అనేది ఉంటుంది. శుభవార్త వింటావు. ఏ పని తీరు మించి నీకు ప్రమోషన్ వస్తుంది. పై స్థాయికి వెళ్తావు. నీ జీవితం పెరుగుతుంది. నీ సంపాదన పెరుగుతుంది. వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది. ఎక్కడి నుంచో ఒకవైపు డబ్బు అన్నది నీకు ప్రవాహంలాగా ఆకర్షణీయంగా గురవుతుంది. ఆర్థిక లాభం కూడా వాయిదాల్లో పడుతూ వస్తూ నీ డబ్బులు ఏవైతే నువ్వు ఎవరికో ఇచ్చావు అని పెండింగ్ పడుతూ ఉన్నాయో, మీకు వాయిదా పడుతూ ఉన్నాయి కదా, నీకు రావాల్సినవన్నీ ఈ శ్రావణ మాసం తర్వాత ఈ శ్రావణ మాసంలోనే నీకు అందబోతున్నాయి. ఈ బ్యాంక్లోని రాబోతున్నాయి. ఇక అంతేకాకుండా నువ్వు పనిచేసే చోట నీ పనితీరు మెచ్చి నీకు అదనపు డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు బిడ్డ. ఎక్కడైతే నువ్వు వ్యాపారం చేస్తున్నావో అక్కడ లాభాలు, పంటలు పండే అవకాశం కూడా నీ సాయి కల్పిస్తున్నాడు. నువ్వు ఎక్కడా కూడా డబ్బు పెట్టావు, ఇన్వెస్ట్ చేశావు, పెట్టుబడి పెట్టావు, దానికి రెట్టింపు ఫలితాలు, లాభాలు నీకు అందిస్తున్నాడు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.